వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ ఈశ్వరప్ప క్లినిక్ గట్కేశ్వర మండలం ఎల్లవర్ సార్. గట్కేశ్వర మండలికి వచ్చినావు. ఏం బాగుతో వచ్చినావు? బైక్ మీకని వాడా సార్, 3 నెలలు అవుతుంది. బైక్ మీకెళ్ళి వాడు నరం ఇలా టచ్ అయింది, ఆపరేషన్ చేసినా కానీ భరోసా ఇవ్వలేదు డాక్టర్. అంటే దాని నుంచి ఏమేం బాధ ఉంటే నీకు? కాల్ చేయి పని చేయలేదు సార్. కాళ్ళు చెయ్యి పని చేయలేదు. ఎక్కువసేపు కూసపోతుంది సార్. ఎక్కువసేపు కూర్చోకపోతుంది. ఇప్పుడు 6 నుంచి 6 గంటల దాకా వాకింగ్ చేసి కూర్చుంటున్నా సార్. ఇప్పుడు వాకింగ్ చేయగలుగుతున్నావు? 6 గంటల నుంచి మా సాయంత్రం 6 గంటలకు కూర్చుంటున్నా సార్. 6 గంటల సేపు కూర్చున్నానికి ఏమైతే ఏమైతుంది అప్పుడు 1 నిమిషం కూర్చోకపోతుంది సార్. ఎంత గుంజేది బాగా. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేసినా కానీ అది సక్సెస్ అయ్యి కావచ్చు కాకపోవచ్చు అని చెప్పి అన్నారు. మరి ఈశ్వరప్ప క్లినిక్ లో ఆపరేషన్ లేకుండా మంచిగా 2 నెలలు అవుతుంది సార్. ఇది ఇప్పుడు 2 నెలలు వాడినావు. ఇది 3వ విజిట్. 3వ విజిట్ ఇది. మరి అంత పెద్ద కేసు హోమియోపతిలో చేయలేకపోతున్నాయి సార్. చేయకుండా లేస్తుంది, కొంచెం లేస్తుందా? లేస్తుంది సార్. వెరీ గుడ్. ఇంకా పైకి లేవట్టు. గుడ్. ఇంకా లేస్తుంది, ఇంకా మంచిగా చేస్తుంది. ఇంకా 2 నెలలు, ఇంకా 6 నెలలు వాడుకో. రన్నింగ్ చేపిస్తా. కూర్చోలేని వాడు రాకపోతున్నా సార్. అప్పుడు ఇప్పుడు దింపుతున్నావు సార్. ఇప్పుడు చూసినా మెడ దింపరాకపో, చేయి లేవకపోతుండే. హోమియోపతి మందులతో ఎంత మంచిగా అయిండు. ఇంకా వయసు పెరగడానికి ఆపరేషన్ చేసి ఉన్నది లేవకుండా చేస్తే ఎంత ఘోరం అవుతుండే. ప్రజలకు తెలవడానికి కోసమే ప్రజల అభిప్రాయం తీసుకొని చెప్తున్నా. అందుకే ప్రజలకు తెలవాలి. నీ లేక బాధితులదేవో అంటే నష్టపోవద్దు. లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుండా చేసుకుంటున్నారు. మందులతో మంచిగా అయితే హోమియోపతిలో మంచి డాక్టర్ ఉంటే ఇట్లా తక్కువ అవుతుంది అని తెలవాలి. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా చేస్తా.